హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నాకు ఒకరు కామెంట్లో అడిగారు, మీరు ఎప్పుడు కూడా డైలీ రొటీనే చేస్తుంటారు కానీ మీరు ఎలా పొదుపు చేసుకుంటారో చూపించటం లేదు అని అయితే అడిగారు. ఈ వీడియోలో నేను ఎలా పొదుపు చేసుకుంటారో చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా నా డైలీ రొటీన్ మొత్తం చూపిస్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే కరెక్ట్గా 6 గంటలకు లేసాను. ఈ వీడియో నిన్న తీసిన వీడియో అని. నిన్న మా బాబుకి స్కూల్ సెలవు, గుడ్ ఫ్రైడే అనేసి సెలవు ఇచ్చారు. ఇంకా సెలవు అనేసి నేనైతే 6 గంటలకు లేసాను. మామూలుగా మా బాబుకి స్కూల్ ఉంటే 5:45కి టైంకి అయితే లేస్తున్నాను. మరి 6 గంటలకే బస్సు వచ్చేస్తుంది. అందుకని కొద్దిగా తొందరగానే లేస్తాను. బాబుకి స్కూల్ ఉంటే, లేకపోతే మాత్రం ఇలా 6 గంటలకే లేస్తానండి. ఎందుకో స్కూల్ లేదు అంటే విపరీతమైన బద్ధకం వచ్చేస్తుంది. అస్సలు నిద్ర లేవాలనిపించదు. కరెక్ట్గా గంట కొట్టినట్టు 6 అయితేనే లేస్తాను. ఇంకా లేయగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి ఒట్టి నీరుతోనే కల్లాపు అయితే జల్లుకుంటున్నాను. నేను ఈ కల్లాపు జల్లుకునేటప్పటికి టైం అయితే 6:30 ఈ టైం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంటి ముందు కల్లాపు జల్లేసుకున్నాను. దాని తర్వాత వెళ్ళే దారిలో కూడా కల్లాపు జల్లుకుంటున్నాను. నాకు ఈ వాకిలి చిమ్మి కల్లాపు జల్లి ముగ్గు వేయడం మాత్రం కొద్దిగా టైం ప్రాసెస్ పనే పడుతుందండి. లేట్ అవుతుంది. మినిమం 1 గంటన్నర టైం ఇక్కడే అయిపోతుంది. ఇంకా కల్లాపు జల్లేసిన తర్వాత ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు కూడా 2 దగ్గరలు వేసుకుంటాను, ఒక్క దగ్గర ఏం కాదు. వెళ్ళే దారిలో ఒకటి, ఇంకా ఇంటి ముందు ఒకటి, 2 దగ్గరలో కూడా ముగ్గు వేసుకుంటాను. ఇంకా నేను నా సబ్స్క్రైబర్లకి, నా వ్యూవర్స్కి ఒక విషయం గురించి అయితే అడగాలనుకుంటున్నాను. ఒక విషయం అనేగాడికి ఒక్క విషయం గురించి చిన్న సజెషన్ అయితే అడుగుతున్నాను. మీరిచ్చే సజెషన్ బట్టి నేను అది చెయ్యాలా చేయకూడదా అని అయితే అనుకుంటున్నానండి. నేను ఇప్పుడు దాకా యూట్యూబ్ మాత్రమే చేస్తున్నాను కదా, చాలా రోజుల నుండి ఇన్స్టాగ్రామ్ కూడా చెయ్యాలని అయితే అనుకుంటున్నాను. కానీ ఎందుకో ఇన్స్టాగ్రామ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ కూడా చూడండి. నేను ఎక్కువగా వాడేది యూట్యూబేని. కానీ ఈ మధ్య ఎందుకో ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తే బాగుండు అని అయితే అనిపిస్తుంది. చెయ్యాలా వద్దా అని అయితే క్వశ్చన్ మార్క్ ఉంది. నేనైతే మీ సజెషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లోనే సరిగ్గా షార్ట్ వీడియోస్ చేయలేను. అలాంటిది ఇన్స్టాగ్రామ్లో చేయగలనా అనేసి ఒక చిన్న డౌటు. మీరు కొద్దిగా మోటివేషన్ చేసి చెప్తే చేస్తానని అయితే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు చెప్పిన బట్టి ఫాలో అవడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు దాకా ఏ విధంగా కూడా వాడలేదండి. అందువల్ల నాకు ఇన్స్టాగ్రామ్ మీద అస్సలు ఐడియా లేదు. వీడియోస్ కూడా ఎప్పుడు చూడను ఎక్కువగా, అందుకని నాకు ఏం ఐడియా లేదు. మీరు చెప్పిన బట్టి స్టార్ట్ చేసి అన్నీ తెలుసుకొని అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ స్టార్ట్ చేస్తే నాకు యూట్యూబ్లో మీరు అందరూ ఎలా సపోర్ట్ చేశారో ఇన్స్టాగ్రామ్లో కూడా అలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంక నేనైతే ఇంటి ముందు ఈ చిన్న ముగ్గు అయితే వేశాను. ఈ ముగ్గు 9 చుక్కల ముగ్గు అండి. మధ్యలో చుక్కలు పెట్టుకొని 5 వచ్చేంత వరకు చుక్కలు పెట్టుకోవాలి. ముగ్గు అయితే చూడడానికి బాగుంది, నాకు బాగానే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా నేను ముగ్గు వేసేటప్పటికి ఎండ కూడా వచ్చేసింది. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసుకుంటున్నాను. టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. ఆల్రెడీ ఇడ్లీ నేను ఒక 2 వాయిల దాకా అయితే పెట్టానండి. ఇది 3వ వాయి. పిండి మొత్తం అయిపోయింది. ఇంకా నేనైతే ఒట్టి నీరుతో కల్లాపు జల్లాను కదా, మా అత్త అయితే ఎక్కడి నుండో ప్యాడ్ తెచ్చి ప్యాడ్ నీరు కూడా కొద్దిగా జల్లింది కల్లాపు. అందువల్ల ఇంటి ముందు కొద్దిగా పచ్చగా కనిపిస్తుంది. మనం ఫస్ట్ ఒట్టి నీరుతో కల్లాపు జల్లి దాని తర్వాత ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లుకుంటే నేల కొద్దిగా గట్టిగా పట్టుకుంటుంది. అలా మా అత్త అయితే ఎప్పటికప్పుడు కల్లాపు అయితే జల్లుతూ ఉంటుంది. ఇంక నేనైతే ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లలేదు, మా అత్తే జల్లింది. నేను కేవలం ఒట్టి నీరుతో మాత్రమే కల్లాపు జల్లాను. ఇంక ఇడ్లీ కూడా కట్ల పొయ్యి మీద అయితే చేయడం అయిపోయింది. టిఫిన్ అవ్వగానే మా అత్త మా మావయ్యకి వేడివేడిగా ఉన్నప్పుడే ఏసీస్ అయితే ఇచ్చేసాను. దాని తర్వాత నేను కూడా వేసుకొని అయితే తింటున్నాను. మా బాబు ఇంటికాడే ఉండడం వల్ల వాళ్ళ నానమ్మ అయితే ఒక 4 ఇడ్లీల దాకా మా బాబుకి తినిపించేసింది. ఇంటికాడ ఉంటే పర్లేదండి, బాగానే తింటాడు. కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం సరిగ్గా తినటం లేదు. మరి తెల్లవారి స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల తెల్లవారి టిఫిన్ తినిపించినా అసలు తినటం లేదు. నేను బాక్స్లో పెట్టి స్కూల్కి పంపిస్తుంటే టిఫిన్ చాలా వరకు తినకుండానే బాక్స్ తిరిగి తీసుకొస్తున్నాడు.
అప్పుడు 2 పూట్ల స్కూల్ ఉన్నప్పుడు నేను పెట్టిన వరకే పూర్తిగా తినేసేవాడు గానీ, ఇప్పుడు మాత్రం అంత సరిగ్గా తినటం లేదు. ఎందుకో తినటానికి ఇష్టపడటం లేదు. ఇంక నేను కూడా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. నేను ఈ ఇల్లు తుడుచుకునేటప్పటికి టైం అయితే 9, 9:30 ఈ టైం అయితే అయ్యిందండి. ఫస్ట్ ఇంట్లో తుడిచేసుకొని దాని తర్వాత రేకుల కింద కూడా తుడిచేసుకున్నాను. ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత మా ఆయన డ్యూటీ నుండి వస్తా ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారు. ఆ సామాన్లన్నీ అయితే ఇప్పుడు బయటికి తీసి సర్దుకుంటున్నాను. నాకు ఒకరు కామెంట్లో అడిగారు, మీరు ఎలా పొదుపు చేసుకుంటారని అయితే అడిగారు. నేనైతే ఇంట్లోకి దేనికోసం కూడా ఎక్కువగా ఖర్చు ఏమీ చేయనండి. మ్యాక్సిమం మా ఆయన్ని డ్యూటీ నుండి వచ్చినప్పుడు కానీ ఇంట్లో సామాన్లు అయిపోతే ఆత్మకూరుకి వెళ్ళి సామాన్లన్నీ తీసుకొస్తారు. తెచ్చేటప్పుడే నేను కొద్దిగా ఎక్కువగానే తెచ్చేసుకొని నెలకు సరిపడినంత వరకు అయితే తీసుకొచ్చుకుంటాను. అంటే తెచ్చిన సామాన్లు కొద్దిగా ఎక్కువగా తెప్పించేసుకుంటాను, నెల మొత్తం సరిపోయేటట్టు. తేకపోయినవి మళ్ళీ ఇంకొకసారి తెప్పించుకుంటాను అనమాట. అన్నీ ఒకసారి అయితే తీసుకోరాములేండి, కొన్ని ఒకసారి అయితే తీసుకొచ్చుకుంటాము. తెచ్చిన వాటిని చాలా పొదుపుగా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా కొద్దిగా వేసుకొని అయితే వాడుకుంటాను. ఇంక నేను ఏమైనా సేవింగ్స్ చేస్తున్నానా లేదా అని అడిగితే మాత్రము ప్రస్తుతానికైతే మా ఆయన తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా ఇంట్లో వరకు అయితే ఖర్చు అయిపోతున్నాయి. తెచ్చినట్టు అలా ఖర్చు అయిపోతున్నాయండి. ఏవైనా సేవింగ్ అవుతున్నాయి అని అంటే మాత్రము మా మావయ్య కోళ్ళు పెంచుతారు కదా, ఆ కోళ్ళు అమ్మేటప్పుడు వచ్చే డబ్బులు కానీ మా మావయ్యకి ఫంక్షన్ వచ్చే డబ్బులు కానీ అవి కొద్దిగా అయితే సేవింగ్ అవుతున్నాయి. ఈ మధ్య నాకు యూట్యూబ్ నుండి కొద్దిగా మనీ వస్తున్నాయి కాబట్టి ఆ మనీ కూడా మ్యాక్సిమం సేవ్ చేయడానికే చూస్తున్నాము. ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే అవైతే ఖర్చు అయిపోతున్నాయండి. అంటే ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయంటే ఇంట్లో మనుషులు అన్ని విధాలుగా హెల్త్ విధంగా అన్ని రకాలుగా బాగున్నారు అని అనుకునేటప్పటికి ఇంట్లో ఉండే సామాన్లకి హెల్త్ పరంగా బాగాలేకుండా వచ్చేస్తాయి. అంటే ఇంట్లో ఉండే సామాన్లు ఎక్కువగా రిపేర్ వస్తూ ఉంటాయి. టీవీ చెడిపోవడము, మిక్సీ చెడిపోవడము, కరెంట్ కుక్కర్ చెడిపోవడము, ఏదో ఒకటి చెడిపోయి మనం దాచుకున్న డబ్బులు ఏదో ఒక విధంగా అయితే అయిపోతూ ఉంటాయి. నేను దాచుకున్న డబ్బులు మ్యాక్సిమం అలానే ఖర్చు అయిపోతూ ఉన్నాయండి. లేకపోతే హాస్పిటల్ పరంగా అయితే ఖర్చు అయిపోతున్నాయి. ఎంతో కొంత సేవ్ అవుతున్నాయి అని అంటే మాత్రం మా మావయ్య దగ్గర ఉన్న డబ్బులు కొద్దిగా సేవింగ్ అయితే అవుతున్నాయి. మేము చేసే ఈ సేవింగ్ మాత్రం ఇంటి కోసమే చేస్తున్నామండి. ఇల్లు కట్టుకోవాలని అయితే బాగా అనుకుంటున్నాము. ప్రభుత్వం నుండి ఇల్లు వదిలితే కట్టేసుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇదిగో వదులుతున్నాం, అదిగో వదులుతున్నాం అంటున్నారు కానీ ఇప్పుడు దాకా అయితే ఏమీ వదలలేదు. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఇల్లు స్టార్ట్ చేసేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు సామాన్లు తీసుకొచ్చారన్నాను కదా, అవన్నీ కూడా బయటికి తీసేసి అయితే సర్దుకుంటున్నాను. కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చారు. మా ఆయన ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి ఒక 3, 4, 5 రోజులు అయితే అయిపోయింది. అందువల్ల వచ్చేటప్పుడు అయితే కూరగాయలు తీసుకొచ్చారు. కొద్దిగా ఎక్కువగానే తీసుకొచ్చేసారండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇన్ని ఎక్కువగా తీసుకుంటే వాడిపోయినట్టుగా అయిపోతున్నాయి కూరగాయలు. అయినా సరే ఎక్కువగానే తీసుకొచ్చేస్తూ ఉంటారు. చూడండి ఎన్ని తీసుకొచ్చున్నారు. ఇంక ఇంట్లో సామాన్లు అంటే ఇంట్లో కావాల్సిన పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకొచ్చి కొన్ని మా బాబుకి స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. స్నాక్స్ అంటే ఏం లేవులేండి, ఎక్కువగా బిస్కెట్లే తీసుకొచ్చారు. గుడ్డే బిస్కెట్ని, మామూలు మేరీ బిస్కెట్లు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు. ఆ బిస్కెట్లు అన్నీ కూడా మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా అవే పెడతాను. ఇంకా సామాన్లన్నీ ఒక బకెట్లో అయితే వేసుకున్నాను. మా బాబు స్నాక్స్ అన్నీ కూడా ఒక చిన్న టిఫిన్లో వేసుకొని అయితే దాచిపెట్టుకుంటున్నాను. ఇంకా సామాన్ సర్దేసిన తర్వాత కూర అయితే చేస్తున్నానండి. కూర ఈరోజు ఆకుకూర తీసుకొచ్చారు కదా, పొన్నగంటాకు తాలింపు చేద్దామనేసి ఆకు అయితే వలుస్తున్నాను. మామూలుగా అయితే మా ఊర్లో ఈ పొన్నగంటాకు ఊరకనే దొరుకుతుంది. పొలాల గట్టులు అంటే చాలా ఎక్కువగా ఈ పొన్నగంటాకు అయితే ఉంటుందండి. కానీ ఈ మధ్య పంట పొలాలన్నీ కోసేసి వరికోసారు. వరికోసేటప్పుడు ఈ పొన్నగంటాకు అంతా కూడా పోయింది. మళ్ళీ ఒక నెల 15 రోజుల్లోనే గట్టుల నిండా పొన్నగంటాకు అయితే వస్తుంది. ఇంకా అది వచ్చేంత వరకు అప్పుడప్పుడైతే ఇలా బయట నుండి అయితే పొన్నగంటాకు కొనుక్కొని వస్తారు. ఈ ఆకు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మా మావయ్య ఎక్కువగా ఇష్టంగా తింటారు ఈ ఆకు. ఇంకా మా ఆయన అయితే మళ్ళీ డ్యూటీకి అయితే బయలుదేరుతున్నారు. ఇంకా మా బాబేమో వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్తున్నాడు అని అంటే బాయ్ చెప్పేస్తున్నాడు అనమాట. బాయ్ చెప్పేసి వాళ్ళ తాత కోసం అయితే వెతకుతున్నాడు. వాళ్ళ తాతను తీసుకొని ఆ పక్కనే ఉండే కాలనీకి వెళ్ళాలనేసి. ఇంకా మా ఆయన అయితే రాత్రే వచ్చారు డ్యూటీ నుండి. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం నుండి డ్యూటీకి అయితే వెళ్తున్నారు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఇంటికి వస్తారనమాట. మా ఆయన ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా సరే నేను దారిలో దాకా వెళ్ళేసి బాయ్ చెప్పేసి అయితే వస్తాను. ఎందుకు అలా చెప్తే మా ఆయనకి మంచిగా జరుగుతుందని అయితే కొద్దిగా ఫీల్ అవుతారు. అందుకని అలా అయితే వెళ్ళేసి వస్తాను. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి బయలుదేరిపోయారండి. తెలుసు కదా మళ్ళీ ఏం డ్యూటీ చేస్తారు మీ ఆయన అయితే అనకండి, ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తారు.
ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత కూర అయితే చేస్తున్నాను. కూర పొనగంటాకు అంతా కూడా ఒలిచేసుకున్నాను. పొనగంటాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయో నాకు సరిగ్గా తెలియదు కానీ నాకైతే పర్లేదు, బాగానే ఇష్టంగా తింటాను. నేను ఈ పొనగంటాకులు కొద్దిగా అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను. రేపు పొనగంటాకు పప్పుకూర చేద్దామని అయితే పక్కకు తీసాను. పొనగంటాకు పప్పుకూర కూడా బాగుంటుంది. తాలింపు కూడా బాగుంటుంది. తాలింపులో కొద్దిగా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ లైట్గా ఉడకేసుకొని తాలింపు పెట్టుకొని తింటే చాలా రుచిగా అనిపిస్తుందండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కందిపప్పు పెసరపప్పు ఏమీ వేయకుండా మామూలు నార్మల్గానే పొనగంటాకే తాలింపు చేసేస్తున్నాను. ఆకు మొత్తం ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక దబ్బర్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ని కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని అయితే ఈ ఆకు మొత్తం కూడా మెత్తగా ఉడికించుకున్నాను. ఈ ఆకు ఉడకడం కొద్దిగా లేట్ అండి. మామూలుగా తోటకూర ఈ కూర చాలా తొందరగా ఉడికిపోతుంది, పొయ్యి మీద పెట్టగానే ఉడికిపోతుంది. కానీ పొనగంటాకు మాత్రం అంత తొందరగా ఉడకదు, కొద్దిగా లేట్ అవుతుందండి. లేట్గా ఉడికితేనే ఆకు బాగా ఉడుకుద్ది. ఆకు మొత్తం ఉడికేసిన తర్వాత వడగట్టేసుకొని ఆకు మొత్తం కూడా ఏమీ నీరు లేకుండా పొడిగుడ్డతో బాగా ఒత్తేసుకున్న తర్వాత ఆకు అయితే తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపుకి అయితే ఏమీ లేదండి. తెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉన్ని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసేసి అయితే తాలింపు పెట్టేసుకున్నాను. చాలా మంది ఈ ఆకుకూర ఫ్రైని చాలా బాగా చేస్తారండి. అంటే మేమైతే ఉడకబెట్టేసి తాలింపు పెట్టుకుంటున్నాం కదా. చాలా మంది ఏం చేస్తారంటే ఆకు నీట్గా వలవడం కానీ సన్నగా కట్ చేయడం కానీ అయిపోయిన తర్వాత నీట్గా కడిగేసుకొని డైరెక్ట్గా తాలింపులోనే ఆకు వేసేసి బాగా మగ్గనిచ్చేసి అయితే ఫ్రై చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువగా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు మేము మొత్తం ఉడకేసి వడగట్టేసేటప్పుడే ఈ ఆకుకూరలు ఉండే పోషకాలన్నీ కూడా వడగట్టినప్పుడు ఆ వడగట్టే నీరులోనే వెళ్ళిపోతాయి. ఇలా వడగట్టి చేయడం వల్ల చాలా పోషకాలు అయితే వేస్ట్గా పోతాయండి. కానీ డైరెక్ట్గా తాలింపులోనే ఆకుకూర వేసి చేసామనుకోండి ఎలాంటి పోషకాలు ఏమీ కాకుండా అన్నీ అలానే ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కాకపోతే మా ఇంట్లో మాత్రం ఆకుకూర ఉడకేసి వడగట్టి బాగా ఈ ఆకులు ఏమీ నీరు లేకుండా పొడిగుట్టతో ఒత్తుకున్న తర్వాతే ఫ్రై చేస్తే తింటారు. లేకపోతే ఎందుకు తినడానికి ఇష్టపడరండి. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఆకు ఉడకేసి వడగట్టేసి కూర చేయడం అయితే అలవాటు ఏం లేదు. డైరెక్ట్గా తాలింపులో వేసేసి మెత్తగా బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసి అయితే దించేసుకునేదాన్ని. అంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకొని అయితే దించేసుకునేదాన్ని. కానీ అలా చేస్తే ఇక్కడ తినరండి. కూర అంతా కూడా నిమ్మగా ఉంటుందంట, అంటే నీరులా ఉంటుందంట, తినడానికి ఇష్టపడరు. అందుకనేసి ఉడకేసేసి చేయమంటారు. అందుకని ఇక్కడికి వచ్చిన నుండి నేను అలా చేయడమే అలవాటు చేసేసుకున్నాను. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. వంట మొత్తం అయ్యేటప్పటికి టైం అయితే 12-12:30 ఈ టైం అయితే అయ్యింది. ఇంకా గిన్నెలు అయితే దోమేసుకుంటున్నాను. గిన్నెలు అయితే ఎక్కువగా ఏం లేవులేండి, కొద్దిగానే ఉన్నాయి. ఇంకా నిన్న పచ్చడి దంచుకున్నాను, ఆ పచ్చడి కొద్దిగా ఉంది. మధ్యాహ్నానికి అయితే సింపుల్గా మెనూ అయితే ఇది ఉంది. గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నాను. బట్టలు కూడా ఎక్కువగా ఏం లేవండి, కొద్దిగానే ఉన్నాయి, తొందరగా ఉతికేయడం అయిపోయింది. ఇంకా ఇంటి చుట్టూ చూడండి ఎంత బాగుందో చెట్లతో చూడడానికి. ఎక్కువగా ఇంటి దగ్గర అయితే తాటి చెట్లు ఉంటాయి. నేను వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా తాటి చెట్లు ఉండండి. ఈ మధ్య చాలా మంది అయితే తాటి చెట్లకు కట్ చేసేసారు, అందువల్ల ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. కానీ తాటి చెట్లు ఇంతకుముందు మా ఇంటికాడ చాలా ఎక్కువగా తాటి చెట్లును. అంటే నా పెళ్ళి అయ్యి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఉండండి. నాకు పెళ్ళి కాకముందు మా ఇంటి చుట్టూ ఎక్కడ ఖాళీ లేకుండా ఎక్కువగా తాటి చెట్లే ఉండంట. అవి ఒక్కొక్కటి కొట్టేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే చాలా వరకు తాటి చెట్లు తగ్గిపోయాయి. ఇంకా నేను సాయంకాలం పొయ్యి మంట అయితే వేసుకున్నాను స్నానం చేయడానికి, వేడి నీరు కాచడానికి. దాని తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ స్నాక్స్ అయితే చేస్తున్నాను. స్నాక్స్ ఈరోజు బంగాళదుంప బజ్జీలు అయితే వేస్తున్నానండి. సాయంకాలం స్నాక్స్గా నాకు ఏదో ఒకటి చేయడం అయితే అలవాటు. అలానే ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తానని ఏం లేదండి, కానీ అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒకటి చేస్తాను. అంటే ఏవో ఒక రకంగా బజ్జీలు కానీ, లేకపోతే పకోడీ కానీ, గుగ్గుళ్ళు ఉడకేయడం కానీ, లేకపోతే ఏమైనా దోశ టిఫిన్ లాంటివి ఏవైనా చేసి అయితే సాయంకాలం స్నాక్స్గా అయితే తింటాము. మా ఆయన ఇంటికాడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలండి. ఎందుకంటే మా ఆయనకి ఎక్కువగా తిండి మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఇంటికాడ ఉన్నారనుకోండి ఏదో ఒకటి చేయమని అడుగుతూనే ఉంటారు. అందుకని మా ఆయన ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటాను. కానీ ఈరోజు సాయంకాలానికి అయితే మా ఆయన లేరండి, డ్యూటీకి వెళ్ళిపోయారు. కానీ ఉల్లగడ్డలు ఉన్నాయి కదా అనేసి చేస్తున్నాను. ఇంట్లో శనగపిండి కూడా ఉంది, శనగపిండి తెచ్చి చాలా రోజులైంది, వద్దాగా చెడిపోతుంది అని అయితే ఈరోజు చేశాను.
కాకపోతే బజ్జీలలో వేయడానికి బియ్యం పిండి లేదు. బియ్యం పిండి వేయకుండానే కేవలం శనగపిండితో మాత్రమే బజ్జీలు వేశాను. బజ్జీలు కొద్దిగా డిఫరెంట్గా వచ్చాయిలేండి. శనగపిండి వేసి దాని తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేసి చేస్తే బజ్జీలు కరకరలాడుతూ బాగా వస్తాయి. అలా కాకుండా కేవలం శనగపిండితోనే చేస్తే బజ్జీలు కొద్దిగా లావుగా వచ్చేసి అస్సలు కరకరలాడకుండా కొద్దిగా మెత్తగా ఉంటాయి అన్నమాట. తినడానికి అంత బాగుండవు. కాకపోతే ఇంట్లో బియ్యం పిండి లేదనేసి ఇలా చేశాను. పర్లేదు, తినడానికి అయితే బాగానే వచ్చాయి, కానీ బియ్యం పిండి వేసుంటే ఇంకా బాగా వచ్చుండనమాట. నాకైతే సాయంకాలం స్నాక్స్గా ఏదో ఒకటి తినడం అంటే చాలా ఇష్టం అండి. వంకాయల బజ్జీలు కానీ, మిరపకాయ బజ్జీలు కానీ, ఉల్లగడ్డ బజ్జీలు కానీ, ఇలా ఏ బజ్జీలు అయినా సరే చేసుకొని తినాలంటే చాలా ఇష్టము. కానీ ప్రతిరోజు అయితే చేసుకొని తినలేం కాబట్టి అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఎక్కువగా నాకు ఇష్టమైన బజ్జీ అయితే మిరపకాయ బజ్జీ అండి. తినడానికి చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు. ఎక్కువగా కారం ఏమీ లేకుండా, అలానే చప్పగా లేకుండా తినడానికి మంచి రుచిగా అనిపిస్తాయి. కాకపోతే మిరపకాయ బజ్జీలు బాగా వర్షం పడేటప్పుడు చేసుకొని తింటే అద్భుతంగా ఉంటాయండి. నాకైతే చాలా ఇష్టం అలా తినడము. మీ అందరికీ ఏ బజ్జీలు తినడం అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే మిరపకాయ బజ్జీలు తినడమే చాలా ఇష్టం అండి. మిగతావన్నీ కూడా తింటాను, కానీ ఎక్కువగా మిరపకాయ బజ్జీ అయితే ఇష్టము. మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా బజ్జీలు అయితే ఒక వాయి తీసాను, ఇంకోసారి కూడా వేసుకుంటున్నాను. ఒక ఉల్లగడ్డ అయితే బజ్జీ చేస్తున్నానండి. అవే సరిపోతాయి ఇంట్లో వాళ్ళందరికీ. ఒక 4-5 బజ్జీలు అయితే వస్తాయి. అంతకన్నా ఎక్కువ చేసినా సరే తినలేరులేండి. అందుకని నేను ఒక్కటే పెద్ద ఉల్లగడ్డ అయితే తీసుకున్నాను, బంగాళదుంప. ఈ బజ్జీలు వేయడం అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మా అత్త మా మావయ్యకి కూడా ఇచ్చేసాను. మా అత్త మా మావయ్య కూడా తినేసాను. ఇంకా మా కనకాంబరాల చెట్టులో పువ్వులు కూడా బాగా పూస్తున్నాయండి. ఎక్కువగా ఏం లేవు కనకాంబరాల చెట్లు. ఒక 4 చెట్లు అంటే 4 ఉన్నాయి. నేను వచ్చినప్పటికి మా ఇంటి చుట్టూ కూడా కనకాంబరాల చెట్లు చాలా ఎక్కువగా ఉండండి. కాకపోతే ఒకసారి తుఫాన్ కాదు, పెన్నా ఎల్ల వచ్చేసి చెట్లన్నీ మునిగిపోయాయి, అయితే చచ్చిపోయాయి. అందువల్ల అప్పటి నుండి అయితే ఎక్కువగా ఇంటి దగ్గర కనకాంబరాల చెట్లు లేవు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.